ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియచేయుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, నిన్నటి వాక్య భాగములో మనకు ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఈ ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యము, వాగ్దానము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు ఇచ్చే జీతము ఆయన దగ్గర ఉన్నది. నీ కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు. ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి ఆయనకు తెలుసు. ఆ జీతాన్ని అందుకుంటానికి, పొందుకుంటానికి అర్హులము కావాలి. ఒక మంచి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఫుల్ టైం శాలరీ ఎప్పుడు వస్తుందంటే, ఆ నెల 30 దినాలు ఉంటే 30 దినాలు, 31 దినం ఉంటే 31 దినాలు ఫుల్ అటెండెన్స్ ఉంటే ఆ ఎంప్లాయీకి ఫుల్ శాలరీ వస్తుంది. కొన్ని దినాలే చేస్తే కొన్ని దినాలకే వస్తుంది. అలాగనే ప్రభు మనకు జీతము ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి,
ఎందుకు ఇవ్వాలి కూడా ఆయన దృష్టిలో ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యము ఈ దినము మనము చదువుకున్నాం. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. ఆయన మనకు ఇచ్చే జీతమట ఆయన మన కొరకు తీసుకుని వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెకు తెలియచేయుడి. కాబట్టి మనకు వచ్చే జీతము ఆయన తీసుకుని వస్తూ ఉంటుండగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన ఇచ్చే జీతాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి దైవవాక్యములో మనము లూకాసు వార్తలో 10వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు పనివాడు జీతమునకు పాత్రుడు. ఏమండి, పనివాడు జీతమునకు పాత్రుడు. ఇది చాలా గొప్ప సంగతి అండి. అంటే పనివాడు జీతము తీసుకుంటున్నాడు కాబట్టి తప్పనిసరిగా పని చేయవలసినటువంటి ధర్మం వ్యక్తి మీద ఉంది, ఆ బాధ్యత ఉంది. ఆ జీతము కొరకు పని చేయాలి, పని చేసేవాడికి జీతము ఇవ్వాలి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, మందను కాయువాడు మందపాలు త్రాగుటకు అర్హుడు. అది ఒక గొర్రెల మంద కావచ్చు, పశువుల మంద కావచ్చు, సంఘము అనే మంద కావచ్చు. ఎవరు కాస్తున్నారో, ఎవరు మేపుతున్నారో, ఎవరు వాక్యాన్ని అందిస్తున్నారో వారు దానికి అర్హులు. దేవుని యొక్క వాక్యం అంటున్నది ప్రియులారా. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలాగ ఉంటున్నాయంటే కాయువాడు ఒకడు, తినువాడు ఒకడు, మేపువాడు ఒకడు, మేసేవాడు ఒకడు. కానీ దైవవాక్యము ఈ ఉదయకాలం మనతో సూటిగా మాట్లాడుతుంది. పనివాడు జీతానికి పాత్రుడు, మందను కాయువాడు మందపాలు త్రాగుటకు అర్హుడు. చెమటూర్చి కష్టపడి చేస్తూ ఉంటుండగా అది ఎవరైతే చెమటూరుస్తున్నారో, కష్టపడుతూ ఉన్నారో, ఎవరు తనకు అప్పగించినటువంటి పనిని తూచా తప్పకుండా చేస్తున్నారో వారు అర్హులు ప్రియులారా. వాళ్ళే తినాలి. కష్టపడేవాడు ఒకడు, తినేవాడు ఒకటే కాదు. కానీ లోకంలో ఉన్న పోకడ మనం ఏం చేస్తామంటే 4 మాటలు చెప్పి మెప్పింప చేస్తే వాళ్ళకి పెట్టి ఆకలి తీరుస్తాం తప్ప ఆకలితో కడుపు కొట్టుకుని సేవ చేసేవాడిని మనం చూడం. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది 127వ సంకీర్తన 1వ వచనం, నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తా. అంటే నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు శ్రమ అనుకోక శ్రమపడి నీకు అప్పగించినటువంటి పని సంపూర్తిగా నువ్వు నిర్వర్తించి నీ చేతులకు నీకు వచ్చే ఆ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే హక్కు, నువ్వు తినే హక్కు, అది దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నప్పుడు ప్రతి వాడును తాను చేసినటువంటి కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రతివాడు కూడా తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అలాగే తిమోతి మొదటి పత్రికలో 9వ అధ్యాయము 16వ వచనంలో, నేను సువార్త ప్రకటించుచున్నాను, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, సువార్త ప్రకటించే భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఈ 9వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరకను. ఇది ఇష్టపడి నేను చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఈ రిఫరెన్స్ చదువుతున్నప్పుడు
ఈ వాక్యాన్ని నేను ప్రకటన చేస్తున్నప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్. నేను చాలా గర్విస్తూ ఉన్నాను ప్రభువునందు. రిటైర్డ్ అయిపోయి 5 సంవత్సరాలు, నో పెన్షన్, నథింగ్, అందరికీ తెలుసు. మరి ఎలాగూ బ్రతుకుతూ ఉన్నా? ఎక్కడి నుంచైనా చెట్టు కాస్తావా? సంపాదన లేదని ఆకలి దప్పికలు అవటం మానేస్తాయా? అలాగని ఎవరైనా ఉచితంగా ఇస్తారా? ఇవన్నీ జరిగేవి కాదు. కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు పౌలు గారు. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే గొప్ప ఫలము. ఆ ఫలం ఏంటో తెలుసా? భూలోక సంబంధమైన జీవితంలో నీకు సంపాదన లేకపోయినా నిన్ను, నీ భార్య, పిల్లలను ప్రభు నిండుగా మెండుగా పోషిస్తాడు. దాంట్లో నా కుటుంబం ఒకటి అని నేను చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఉదయకాలము, ప్రతి ఉదయకాలం మీకు తెలుసు 5 గంటల పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం 365 దినాలు కూడా వస్తారు. ఆ వాక్యాన్ని సిద్ధపడటానికి, వాక్యాన్ని ప్రకటన చేయటానికి, ఆ వాక్యాన్ని షూట్ చేయటానికి, ఎడిటింగ్ చేయటానికి నా బిడ్డలు ఎంతో శ్రమ పడతారు. ఇది దేవుడికి తెలుసు, మాకు తెలుసు. దీని వలన బహిరంగంగా, బాహాటంగా మాకు వచ్చే సంపాదన, జీతము ఏది లేదండి. చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను, తెలియాలి కొంతమందికి. మరి దీనివల్ల నీకు ఏమొచ్చింది అని అడుగుతుంటున్నప్పుడు నా 4 బిడ్డలు, నా భార్య, నేను సంతృప్తిగా, సమృద్ధిగా పోషించబడుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది గాడ్. కెన్ యూ బిలీవ్? నమ్ముతావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పని చేస్తావా? దేవుడు నీ కుటుంబానికి సమృద్ధిని ఇస్తాడని నేను ఉదయకాలం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. అందుకని పనివాడు జీతమునకు పాత్రుడు. మనం అంటూ ఉంటాం, ఒక ద్వారం మూస్తే 2వ ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. దేవుడు మన కొరకు ఆకలి దప్పికలు తీర్చడానికి ఎక్కడ ఏది దాచి ఉంచాడో మనకు తెలియదు. చాలా ఆశ్చర్యం ప్రియులారు. అనుభవిస్తేనే ఆనందం కలుగుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉండేది, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఈ షూటింగ్ చేయటానికి ఒక్కొక్కసారి బలహీనత, అనారోగ్యము, బయట ప్రయాణాలు, రాత్రి 12, 2 గంటలకు వచ్చి కూడా షూటింగ్ చేసి ఉదయకాలం మరలా వాక్యం అందించిన దినాలు ఉన్నాయి అని నేను చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకొరకు అంటే లోక సంబంధంగా దీని కొరకు వచ్చేది ఏదీ లేదు, నథింగ్. కానీ ప్రభు ఆ కష్టానికి ఫలితం ఏం చేస్తాడంటే ఆకాశపు వాకిండ్లు విప్పి తన బిడ్డల యొక్క ఆకలి దప్పికలు తీరుస్తాడు అని నేను చెప్పటానికి ఈ మాట నేను ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియుల. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఇదిగో నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఒక్కొక్కసారి కష్టపడిన దగ్గర మనకు రాదండి. కానీ దేవుడు రుణస్థుడు కాదు. మనకి ఒక చోట రావలసినది, తినవలసినది మనకు దక్కలేదంటే నీకు ఇంకొక చోట రెట్టింపు దాచి ఉంచుతాడు. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి అని నేను చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనము కొరింథీ 1వ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. ఎంత గొప్ప వాక్యం అండి. సువార్తను అమ్ముకొనుట కాదు, సువార్తను నమ్ముకొనుట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా పవర్ఫుల్గా మాట్లాడు, సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. ప్రకటన చివరిలో 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది. ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు, త్వరగా వస్తూ ఉన్నాను. వాని క్రియలు చెప్పున. అదండి జీతం. ఎలాగిస్తాడు? ఉత్తినిస్తాడా? ఇర్రెగ్యులర్గా ఉంటాడా? ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇస్తాడా? ఆయన నిర్లక్ష్యం చేస్తే ఇస్తాడా? ఆయన చెప్పిన పని చేయకుండా ఉంటే ఇస్తాడా? నో. ఇక్కడ అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున. మన క్రియలు చెప్పునే ఆయన జీతాన్ని ఆయన ఇస్తాడు. అందుకనట
ఆయన ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అట్టి ప్రభువు ఇచ్చే జీతానికి అర్హత సంపాదించుకోండి. ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేద్దాం, దేవుని ప్రకటన చేద్దాం, బహుమానాలు పొందుకుందాం, జీతాన్ని పొందుకుందాం, ఆయన కొరకు సాక్ష్యం ఇద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, మరి ప్రభువా, మా క్రియలను బట్టి మాకు జీతం ఇవ్వటానికి నీవు సిద్ధపరిచావు. నువ్వు ఇవ్వటానికి రాబోతున్నావు. నీకు వందనాలు. మా జీవితాల్లో కూడా ఇటువంటివి ఎన్నో సాక్ష్యాలు మిగిల్చావు. మా జీవితంలో నీ వాక్యానుసారముగా మా ఆకలి దప్పికలు తీరుస్తున్నావు. అలాగనే ప్రభా, ఇదిగో తల్లి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాల బిడ్డలు, వివాహ ప్రయత్నాలను బిడ్డలకు జాయం ఇవ్వండి. దేవా, మంచి వాతావరణము కలుగు చేయండి, ప్రశాంతత కలుగు చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.